ఏంటి చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? సూప్ అండి, చాలా చాలా టేస్టీ సూపు. ఎలా తయారు చేయాలి ఏంటి అని మీకు చూపించేస్తాను. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా, చేసేద్దామా? తాగి కూడా చూపించేస్తానండి. ఓయ్, సూపర్ సూప్ అండి, చాలా టేస్టీ అండి. తీసుకునే కొద్ది తీసుకోవాలనిపిస్తుంది. మోకాళ్ళలో జిగురు పెట్టాలనుకుంటున్నారా? మా చేతిలో జిగురు పెట్టాలనుకుంటున్నారా? మెదడులో జిగురు పెట్టాలనుకుంటున్నారా? బ్లడ్ బాగా పుట్టాలనుకుంటున్నారా? చూడండి, ఈ సూప్ అయితే తీసేసుకోండి ప్రతిరోజు. చాలా చాలా టేస్టీ అండి. ఈ బెండకాయలు అయితే తీసేసుకోండి. బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. వెళ్ళిపోదామా, తయారు చేసేద్దామా? మీకు అంతా చూపించేస్తాను. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇలా అయితే పెట్టేసుకోండి. బెండకాయలు అయితే నేను 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. దేనికోసం అనుకుంటున్నారా? చూడండి ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా తీసేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వాటర్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం. బెండకాయలు అయితే నీట్గా కడిగేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కడిగేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా అయితే క్లాత్ వేసుకోండి. ఇలా అయితే తుడిచేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ప్లేస్లో టమాటా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా నీట్గా కడిగేసుకోండి. ఇలా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే పారిపోసేద్దాం. మళ్ళీ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇది కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. వాటర్ అయితే పారిపోసేద్దాం. దేనికి ఇవన్నీ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి, ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా అయితే తీసేసుకోండి. బెండకాయలు కూడా ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతే చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫటాఫట్ ధనాధన అయిపోతుందండి. ఇది ఏమిటి అని అనుకుంటున్నారా? ఈరోజు మనం అయితే సూప్ చేసుకుందామండి. ఎలా చేయాలి ఏంటి అని చూపించేస్తాను మీకు అయితే నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. బెండకాయ బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. కంపల్సరీ ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర అయితే తీసేసుకుందాం. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ కదండి. కొత్తిమీర స్మెల్ అది బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. టమాటో అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. టమాటో అయితే ఇలాగా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే ఇలా పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్. వైట్ గ్రీన్ ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే బోర్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి.
తొక్క తీసి కూడా కట్ చేయొచ్చండి, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది, బ్లడ్ పుడుతుందండి. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇదైతే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఈ టమాటో అయితే ఇలా కుక్ చేసేయండి, బాగా మెత్తగా మ్యాష్ చేసేయండి. ఇలా అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, బౌల్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే తీసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏమేమి కావాలన్నీ చూపించేస్తాను మీకు. సాల్ట్ అయితే వేసేసుకోండి. చిల్లీ సాస్, గరం మసాలా, చూడండి ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ సాస్, నేను అయితే ఇంత వేసుకుంటున్నా, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మొక్కజొన్న పిండి. ఈ మొక్కజొన్న పిండితో సూప్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. కొంచెం ఇలా అయితే వేసేసుకుందాం. నేను అయితే ఇంత తీసుకుంటున్నా ఫ్రెండ్స్. స్టోర్ అయితే మళ్ళీ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకున్నాం కదా. ఫటాఫట్ ధనాధన అయిపోతుందండి. చూడండి ఇలా అయితే కలిపేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకున్నాం కదా. వాటర్ అయితే పోసేసుకోండి. ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసుకోండి. బాండ్లీ అయితే పెట్టుకోండి. ఒకే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అయితే బాగా కాగించుకోండి ఫ్రెండ్స్. బాగా హీట్ అయింది కదా. చూడండి, మనం తయారు చేసుకున్నదంతా కూడా బాగా కలపండి. ఇప్పుడైతే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా కుక్ అవ్వనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మరిగి బాగా ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కుక్ అవుతుంది కదా.
చాలా చాలా టేస్టీ అండి. టమాటో అయితే రక్తపుష్టి, బెండకాయ అయితే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, జీర్ణం అయితే సూపర్ అండి. ఇంక అసలు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. కొత్తిమీర అయితే ఇంకా అసలు చెప్పొద్దండి, చాలా సలువ. ఇలా అయితే అన్ని ఐటమ్లు వేసుకుని ఇలా అయితే సూప్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ, సూపర్ కదా ఫ్రెండ్స్. సూపర్ అండి సూప్ అయితే చాలా చాలా టేస్టీ. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సూప్ అయితే రెడీ అయిపోయింది కదా. మొత్తం వేసేసుకుందాం. వావ్, చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చల్లగా అయిన తర్వాత శుభ్రంగా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూప్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండి. వేడి వేడి సూప్ పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తాను. చాలా చాలా టేస్టీ. సూపర్ అండి, చాలా టేస్టీ. అదర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు సూపర్ అండి. అసలు తాగే కోల్ది తాగాలనిపిస్తుంది సూప్ అయితే. వావ్, బెండకాయలు అయితే సూపర్ ఫ్రెండ్స్. టమోటా బెండకాయ అదర్స్ అండి. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. వేడి వేడి సూప్ అండి, సూపర్ ఫ్రెండ్స్. అదర్స్ అండి, నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. తప్పు రైట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.